హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలినీస్ కిచెన్. ఈరోజు మనం మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 4 kg మటన్, కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 1.5, 2 మిర్చి, మెంతం, 1 టమాటో, కర్రీకి సరిపోయే ఆయిల్, 1 స్పూన్ కారం, సాల్ట్ సరిపోయేంత, 1/2 స్పూన్ పసుపు, కొత్తిమీర, లవంగాలు ఒక 5-6, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ పెట్టుకుందాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. మనం ముందుగా తీసి పెట్టుకున్న లవంగాలు, ఆనియన్స్, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. మెంతం కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతం కూడా వేసేద్దాం. మనం ఆనియన్స్ వేసాం కదా, ఆ ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యే వరకు మనం కర్రీ మనం మసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాం. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసేస్తే మనకు త్వరగా వేగుతాయి. ఈ లోపల మనం మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకుంటాం. ఇప్పుడుగా మనం మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసి కొంచెం కలుపుదాము. కొంచెం మంచిగా పట్టేస్తుంది. తీసుకున్న 1 స్పూన్ కారం అందులో వేసేద్దాము. మనం ఈ మిశ్రమాన్ని కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఆనియన్స్ కూడా వేగుతుంటాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చీలు కూడా అందులో వేసేద్దాము. వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం అందులో మటన్ ముందుగా మనం కలిపి పెట్టుకుంది అందులో వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం దూరగా వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది. అందుకే ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ని అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మరి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు మనం మూత తీసి మరోసారి కలుపుకుందాము. ఇప్పుడు అందులో మనం టమాటా కట్ చేసి పెట్టుకుని అందులో వేసేద్దాము. వేసి మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి కలుపుకుందాము. టమాటా కూడా వేసాం కదా, బాగా కుక్ అయి ఉంటుంది. మరోసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మరోసారి మూత తీసి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో కర్రీకి సరిపోయేంత వాటర్ పోసుకుందాము. పోసుకొని కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఈ లోపల మనకు కొంచెం పీసెస్ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం మటన్ ఎంత దగ్గరికి వచ్చిందో మనం ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే అండి, మటన్ కూడా దగ్గరికి రెడీ అయ్యింది. మరోసారి కలిపేసి మనం అందులో కొత్తిమీర వేసి
సర్వ్ చేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసేసి కలుపుకొని మూత పెట్టేద్దాము. ఇదండి ఈరోజు మనం మటన్ ప్రిపేర్ ఎలా చేయాలో చూసారు కదా. వెరీ టేస్ట్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. Okay friends, thank you for watching my video. Please subscribe my channel. Okay అండి, bye.